మరొక పునరుద్ధానపు ఆరాధనలోకి దేవుడు మనల్ని సజీవంగా నడిపించినందుకు ఆయనకు మహిమ కలుగును గాక. ఎందుకని పునరుద్ధానపు ఆరాధనలోకి సజీవంగా నడిపించాడు అని ఆయనకు మహిమ చెల్లిస్తున్నామంటే, ప్రతి పునరుద్ధానపు ఆరాధనలో ఆరోగ్యమును, ఆయుష్కాలమును, ఆశీర్వాదమును, విశ్రాంతిని దేవుడు దాచిపెట్టాడు. దానికి రుజువేంటయ్యా అంటే ఆది కాండంలోనే చెప్తాడు, 6 దినములు నేను శ్రమించి 7వ దినమున విశ్రమించాడండి. విశ్రమించడమే కాదు, 7వ దినమును ఆయన పరిశుద్ధపరిచాడు, ఆశీర్వదించాడు. ఆ దినమే విశ్రాంతి కూడా తీసుకున్నాడు. కాబట్టి ఈ పునరుద్ధానపు ఆరాధనలో అవన్నీ ఉన్నాయి. వాటిని సంపాదించుకోవడానికి మనం లోకం వెంట పరిగెత్తే కంటే ఈ పునరుద్ధానపు ఆరాధనలో చేరి ఆయనను ఆరాధించడం ఆశీర్వాదం. కాబట్టి ఆయన సన్నిధికి రావడమే ఆశీర్వాదం. అయితే భక్తిలో ఈరోజు మనం అందరం ఇక్కడ కూడి చేరి ఉండడానికి ప్రాముఖ్యమైన కారణం, మనకు దేవుడు అంటే భక్తి ఉంది, భయం ఉంది. వీటన్నిటికి మించి ఈ లోకాన్ని ఒక రోజున వదిలేస్తాం. ఆ రోజు మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశ ఉంది. అంతేనా? లేకపోతే ఈ లోకం కోసమా? కాదు కదా. మనం కష్టపడుతున్నాం. ఈరోజు ఎక్కువ శాతం కష్టపడుతుంది ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, చేతి పని కానీ రేపటి కోసమే కదా. ఈరోజు కోసం ఎవరైనా చేస్తున్నారా? రేపు ఇల్లు కట్టాలి, రేపు పిల్లలు పెళ్లి చేయాలి, రేపు పిల్లలకు ఉద్యోగాలు రావాలి, రేపు నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలని రేపటి గురించి ఆలోచన చేస్తాం. రేపు ఉందో లేదో మనకు తెలియదు. ఈరోజే మంది. దేవుడు ఏం చెప్పాడంటే, నేడే, ఈ క్షణమే నీవు, రేపు నీది కాదు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చేద్దాం. గట్టి కొట్టాలా, గట్టిగా కొట్టాలా. హల్లెలూయా. ఈ గడియే నీది, రేపు నీది కాదు. కాని దానికోసమే ప్రయాసపడుతున్నావు. చచ్చిపోతే పరలోక రాజ్యం నిశ్చయమే. మరి ఆ నిశ్చయమైన నిజమైన ఆ రాజ్యం కొరకు ఆశ కలిగి, భయభక్తి కలిగి ఇక్కడికి వచ్చాం. ఎలాగో వచ్చావు, రావాల్సిన స్థలానికే వచ్చావు. వినాల్సిన మాటలే వింటున్నావు, దేవుడి మాటలే వింటున్నావు. ఆ మాటలు నీ హృదయంలో ఎంత పనిచేస్తున్నాయో పరీక్షించుకో. బాగుంది అబ్బాయి, ఇంకా కదిలించమాక. ఎందుకంటే మీరందరూ వచ్చారు కదా, దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఫ్యాన్లతో, లైట్లతో, గోడలతో, బండలతో మాట్లాడతాడా? విశ్వాసులతో మాట్లాడతాడా? కదా. నేను మీకు ముందే చెప్పా, మనం మాట్లాడే 45 నిమిషాలు లేకపోతే 60 నిమిషాలు ఇక్కడున్న మీ 200 మందికి మనిషికి ఒక నిమిషం వేసినా కూడా సరిపోదు. కానీ అందరితో మాట్లాడుతున్నాడు దేవుడు. మనిషితో మాట్లాడుతున్నప్పుడు ఆ మనిషి దేవుని మాటను హృదయంలోకి తీసుకొని, ఆ మాట నా జీవితానికి ఎంత ఉపయోగకరము, ఎంత నష్టము, నేను మారుమనసు పొందాలా, లేకపోతే ఇంకో మెట్టు ఎక్కాలా, లేకపోతే ఒక మెట్టు దిగాలా, తగ్గించుకోవాలా, పవిత్రపరచుకోవాలా నా జీవితాన్ని మీరు ఒకసారి సరి చేసుకోవాలి. అట్లా చేసుకోకుండా వినుట మట్టుకు విని, ఈ చెవుతో విని, ఇక ఆరాధన అయిపోయింది, నేను భక్తి చేశాను, నా తప్పు లేదు, నేను మందిరంలోకి వచ్చానని యాజ్ టీజ్గా వెళ్ళిపోతే ఏ ఉపయోగం లేదండి. అంటే అలాంటి భక్తి ఎలా ఉంటుందంటే, సేద్యము చేయని చేలో విత్తనాలు చల్లటం ఎంతో, విని వాక్యాన్ని వదిలేసి వెళ్ళిపోవటం అంతే. సేద్యపరచని చేలో మొదట విత్తనం మొలకెత్తదు. ఒకవేళ మొలకెత్తినా దానికి తోడు గురుగింజలు కూడా మొలకెత్తుతాయి. అంటే చెత్త, కలుపు మొక్కలు కూడా మొలకెత్తుతాయి. నీకు ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో అర్థం కాదు. ఆ కలుపు మొక్కలు ఒరిజినల్ గింజకు వచ్చే బలాన్ని తినేస్తాయి.
పెరిగిన మొక్క కూడా తాలైపోయిద్ది. అంటే ఉపయోగం ఉండదు అసలు, అది నీ చేతికి రాదు. దాని కొరకు నువ్వు ప్రయాసపడేదానికంటే మరలా సేద్యం చేసి కొత్త పంట వేసుకోవడం ఉత్తమం. అర్థమవుతుందా? కాబట్టి వచ్చిన నీవు ఎలాగో వచ్చావు కనుక, ప్రయాసతో వచ్చావు కనుక, ఛార్జీ పెట్టుకొని వచ్చావు కనుక, టైం అంతా కేటాయించుకొని వచ్చావు కనుక, ఒకసారి ఆయన మనసేంటో, ఆయన ఆలోచన ఏంటో అర్థం చేసుకుంటావని నేను నీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సర ప్రారంభంలో 30-31 తారీఖుల్లో దేవుడు 7 మాటలు మాట్లాడారు మనతో. రాబోయే 24వ సంవత్సరం నేను నీకు ఆశీర్వాదకరంగా ఇస్తాను, దానికి నువ్వు ఈ 7 అనుభవాలు నీ జీవితంలో ఉండకుండా చూసుకో, అవి నాకు అసహ్యమైనవి అని చెప్పాడు. మీలో చాలామంది వాక్యం విన్నారు, సరి చేసుకున్నారు, నూతన తీర్మానం చేశారు. నాకు చాలా సంతోషకరంగా అనిపించింది. మంచిది. వాగ్దానం చేశాడు, సరి చేసుకున్న నీకు, బాగు చేసుకున్న నీకు, 24వ సంవత్సరం ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకున్న నీకు, ఇంతకు ముందు సంవత్సరంలో వచ్చిన ప్రమాదకరమైన స్థితి ఈ సంవత్సరం ఉండకూడదని తీర్మానం చేసుకున్న నీకు దేవుడు ఒక మంచి వాగ్దానం ఇచ్చాడు. ఎంత మంచి మాట అంటే, ఆ మాట నెరవేరాలి కానీ ఇక మన ఈ జన్మకి ఇక ఆశీర్వాదం ఎప్పటికి ఉండిపోయింది అంతే. అలాంటి మాట ఇచ్చాడు. అయితే ఆ మాట ఎలా? ఒక ఏటీఎం కార్డులో 100 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి నీకు ఇచ్చా, దాంట్లో 100 లక్షలు ఉన్నాయి. మన జీవితం సరిపోతాయి. కూర్చొని తిన్నా కూడా 100 ఏళ్ళు, సంవత్సరానికి 1,00,000 రూపాయలు తింటామా? తినంగా సరిపోతాయి. ఆ కార్డు నీ చేతిలో ఉంది, పిన్ నెంబర్ ప్రభు దగ్గర ఉంది. ఇప్పుడు నువ్వు ఎవరిని అడగాలి? పిన్ను కదా. ఆశీర్వాదాన్ని దేవుడు వాగ్దానపూర్వకంగా ఇచ్చినప్పుడు ఆ నెరవేర్పు ఎలాగో దేవుణ్ణి అడిగితే దేవుడు మాట్లాడతాడు, దేవుడు చెప్తాడు. నిజంగా యేసయ్యని నమ్ముకొని కూడా దారిద్ర్యములో ఉండడానికి కారణం, ఇంకా వెనకబడి ఉండడానికి కారణం 100కి 100% ఆయన వాక్యం విని వదిలేయటమే. మీకు అర్థమవుతుందా? ఇంకా ప్రభు నమ్ముకొని ఎందుకు ఈ దారిద్ర్యము, ఈ దరిద్రము, ఈ వెనుకబాటుతనము, ఇంకా ఎందుకు మనం ముందుకెళ్ళలేకపోతున్నాం, ఆశీర్వదించబడలేకపోతున్నాం అంటే వాక్యము విని హృదయంలో ఉంచుకోకుండా వదిలేసి వెళ్ళిపోతున్నాం. చెప్పారు పాస్టర్ గారు, బాగా చెప్పాడు అనుకుంటున్నాం. భోజనాలు బాగున్నాయా లేదా, సాంబార్ బాగా చేశారు లేదా, పోయిన వారం పచ్చడి ఉప్పు ఎక్కువ వేశారు, ఈ వారం ఎట్టడి చేశారో, ఇంతసేపు ఇదే చింతలో ఉండి ఆయన మాట్లాడిన మాటకి నేను నా వంతు న్యాయం ఏం చేయగలుగుతున్నాను? నేను ఆశీర్వదించబడాలన్నా మీ పిచ్చి మొక్కలు తెలియట్లేదు, కానీ ఆయన ఆశీర్వదించాలి. కానీ ఇట్లాంటి పచ్చడి సాంబారు మీ ఇంట్లో సమృద్ధిగా ఉండదా? దానికోసమా? కారు వేసుకున్నారా మందిరానికి మీరు వేస్తున్నామల్లో? గట్టిగా వెళ్ళలో చెప్పండి. అంటే నేను మిమ్మల్ని లోకం వైపు ప్రమోట్ చేస్తున్నానో లేకపోతే డైవర్ట్ చేస్తున్నానో అనుకోవద్దు. భూమి మీద ఆయన పిల్లలు, నువ్వే అనుకుంటావు కదా నీ పిల్లలకి మంచి ఈవులు, మంచి మేలులు, మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలని, మంచి ఇల్లు కట్టాలని, మంచి ఉద్యోగం సంపాదించి పెట్టాలని, నా పిల్లోడికి ఆటంకం లేకుండా ఉండాలని నువ్వే అనుకుంటావు కదా. చెడ్డవాడవైన నీవే నీ పిల్లోడికి అంత మంచిది ఇవ్వాలని ఆశపడితే నీకోసం ప్రాణత్యాగం చేసిన యేసయ్య నీకు ఇవ్వడా? 100% ఇస్తాడు. ఆ అర్హత నీలో ఉంటేనే ఆయన ఇస్తాడు, న్యాయాధిపతి కనుక. మనం ఏంటంటే మన పిల్లోడు చేతగానోడైనా, చల్లనోడైనా, పనికిమాలనోడైనా, తిరుగుబోతుడైనా వెనకాల వేసుకొచ్చి గొప్పని చేయాలని మనం ఆశపడతాం. నీ ప్రయాస 10 రోజులు కానుగుతాడు, ఏమి ఇబ్బంది లేదు. నువ్వు తిని తినక, భక్తి చేసి చేయక, మూటగట్టి కూడబెట్టి ఇచ్చింది పోగొడతాడు. కానీ ప్రభు ఇచ్చాడు అనుకో, అది తరములకు 1000 తరములకు నిలిచి ఉంటుందండి. అలాంటి ఒక ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చాడు. ఏంటది? ప్రకటన పుస్తకం 3వ అధ్యాయం 21వ వచనం. ఒకసారి ఆ మాట అందరూ చదువుదాం, జాగ్రత్తగా చూడండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం
బేస్ పెట్టు, బేస్. కూర్చుండనిచ్చేదను. చాలండి. అదే ప్రకటన పుస్తకంలో 12వ అధ్యాయంలో మొదటి నుంచి ఒక 2-3 మాటలు చదవండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అది ఏదనగా, ఏం ధరించుకుందంట? సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ, ఆమె పాదాల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రములు గల కిరీటం ఉంది. ఆమె గర్భవతి అయి ఉంది, ప్రసవేదన పడుతుంది. మహాఘట సర్పం, కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువు, అంటే కననయ్యున్న స్త్రీ కనింది, ఆ శిశువును మృంగివేయాలని ఆ ఘట సర్పము, జాగ్రత్తగా వినండి, ఆ ఘట సర్పము ఆ స్త్రీ ఎదుట నిలబడి ఉంది శిశువును మింగాలని. కానీ సమస్త జనములను ఇనుప దండముతో ఏలుటకు ఒక మగ శిశువుని ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకి, సింహాసనం యొద్దకి, కోటు కోటు తప్పులు కోటు, ఆమేన్. మీకు వ్యవహారాలు చెప్తే బాగా అర్థమవుతుంది, మర్మాలు చెప్తే కొంచెం లోతుకి వెళ్తుంది. దేవుడు మనకిచ్చిన పరలోక దర్శన గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథం. అందుకే ఎన్ని సంవత్సరాలు చెప్పినా దీంట్లో విషయాలకి బోరు కొట్టట్లా. ఎందుకంటే ఎంత తవ్వితే బంగారపు గనిలాగా తువ్వే కొద్ది వస్తుంది. చూడండి, వాగ్దానం ఏమి ఇచ్చాడంటే, ఎవడైనా జయిస్తే వాడికి నా సింహాసనం ఇస్తాను, నా అధికారం ఇస్తాను, ఆరోగ్యం ఇస్తాను, ఆశీర్వదిస్తాను, ఉద్యోగం ఇస్తాను, నీ సమస్యను తీరుస్తాను జయించిన వాడికి అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు సంఘము జయించాలని ప్రయాసపడుతుంది. ఓకే, ఇప్పుడు మనం చదువుకున్న మాటలో ఒక స్త్రీ, ఆ స్త్రీ ఎవరంటే సంఘం, సూర్యుని ధరించిన స్త్రీ. సూర్యుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీతి సూర్యుడు. ఆయనను ధరించుకుంది. తల మీద 12 నక్షత్రములు. 12 నక్షత్రాలు ఎవరంటే అపోస్తులు. ఎవడైతే అనేకుల్ని నీతి మార్గముల వైపు నడిపిస్తారో వారు తేజో నక్షత్రముల వలె ప్రకాశిస్తారు. ఈరోజు నడిపిస్తున్న అపోస్తులేగా, సేవకులేగా, సంఘమేగా. ఈ అపోస్తుల్ని కిరీటముగా, సంఘానికి ఘనత, అపోస్తుల బోధ, అపోస్తుల సేవ, అపోస్తుల రొట్టె, అపోస్తుల ప్రార్థన కలిగిన ఆ సంఘం సూర్యుడిని, యేసుప్రభుని ధరించుకొని, అపోస్తుల్ని కిరీటంగా పెట్టుకొని, చంద్రుడి మీద నిలబడి గర్భము ధరించిందంట. హలో, ఏం ధరించింది? గర్భము. దేనికి గర్భం ధరించింది? శిశువును కనడానికి. శిశువు అంటే ఆడబిడ్డ కావచ్చు, మగబిడ్డ కావచ్చు, మొత్తానికి గర్భం ధరించింది. ఆ గర్భం ధరించిన ఆమె ఇక్కడ చదువుకున్న మాటలో అన్న మాట, వేదన పడుతుందంట, నొప్పులు పడుతుందంట, బాధపడుతుందంట. ఇప్పుడు చెప్పిన యేసుప్రభు ఉన్నాడు, అపోస్తులు ఉన్నారు, చంద్రుడి మీద నిలుచుంది సంఘమే. సంఘం అంటే మనమే. దేశం అంటే మట్టి కాదోయ్, సంఘం అంటే మనమే. నువ్వు నేనే సంఘం. ఈ సంఘానికి యేసుక్రీస్తే శిరస్సు. ఈ సంఘానికి అపోస్తుల బోధే మహిమ. ఈ సంఘానికి చంద్రుడనే కృప. ఇన్ని ఉన్నా కూడా నొప్పి కలుగుతుంది, ప్రసవేదన కలుగుతుంది,
బాధ కలుగుతుంది, ఇబ్బంది పడుతుంది. ఆ ఘట సర్పం ఒకవేళ నవ్వచ్చు, చూసి ఎగతాళి చేయొచ్చు. ఏంటి సంగమా, యేసుపే పోతే నొప్పి రాదంటివే, ఏంటి నొప్పులు పడుతున్నావు? అప్పుడు సంఘం ఏం చెప్పాలి తెలుసా? ఒరే సైతాన్, నేను ప్రసవేదన పడుతున్నారా, ఈ నొప్పుల వెనక ఒక జయించే శిశువు ఉన్నాడు రా అని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వచ్చే నీ ఆర్థిక సమస్య, నీ కష్టం, నీ రోగం, నీ ఇబ్బంది, నీ కన్నీళ్ళ వెనక జయించే ఒక జై జీవితం ఉంది. ఇప్పుడు నువ్వు ఇవి వద్దనుకున్నావు, నొప్పులు వద్దనుకున్నావు అనుకో, కోసి కుట్లేస్తారు. అంతేగా ఈ మధ్య నొప్పి లేకుండా ప్రసవించాలని ఆడవాళ్ళు కోరుకుంటున్నారంట. గూగుల్లో ఎక్కువ మంది అంట స్త్రీలు సెర్చ్ చేశారంట, వితౌట్ పెయిన్స్ హౌ టు డెలివరీ అని. గూగుల్ షాక్ అయిపోయాడు. నొప్పి లేకుండా ఎట్లాగంటారు? కొన్ని కోట్ల మంది వెతికితే కొత్త ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్లు ఇప్పుడు నొప్పి లేకుండా ప్రసవం కలుగు చేయడానికి. సరే, ఆ గొడవ మనకు ఎందుకు కానీ, సంఘం గురించి దేవుడు చెప్తున్నాడు, ప్రసవించడానికి, ఒక శిశువును కనడానికి శ్రమ పడుతుంది సంఘం. ఈ రోజున ఈ వాగ్దానం మీకు వివరించడానికి, మీకు తెలియజేయడానికి దేవుడు ప్రయాసపడి ప్రయత్నం చేస్తుంది. ఏంటంటే, ఈ క్షణముని కలిగే బాధని ఓర్చుకో, కొంచెం భరించు, కొంచెం ఓపిక పట్టు. ఖచ్చితంగా నువ్వు మగ శిశువును గంట వేస్తున్నామలో. ఈ 2024లో ఒక శిశువును కంటావు, ఆ శిశువు జయించేవాడే సింహాసనం మీదకి ఎక్కుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏంటి పాస్టర్ గారు అది అంటే, ఈ 2024వ సంవత్సరంలో నిశ్చయముగా సాతాను గారిని ఎదురుగా నిలబడ్డ నువ్వు జయిస్తావు. నీ పాపం మీద జయం కలుగుతుంది, నీకు నీ అప్పుల మీద జయం కలుగుతుంది, నీ సమస్యల మీద జయం కలుగుతుంది, నీ దరిద్రమును నువ్వు జయిస్తావు. ఇది ఆయన వాగ్దానం, ఆయన వారసులకు ఇచ్చిన వాగ్దానం ఇది. అయితే ఘట సర్పం ఎవరు? సైతానుగాడు. ఏం చేయటానికి ఉన్నాడంట వాడు ఎదురుగా? నువ్వు ఏడ గెలుస్తావో, నువ్వు ఎక్కడ జయిస్తావో ఏమో. ఇప్పటిదాకా ప్రార్థన అంటే మోకాళ్ళే వంగవు. నిన్నటి దెబ్బకి మొత్తానికి నిలువు మోకాళ్ళు వచ్చినాయి. నిన్నంటే రాత్రి ఆల్ నైట్ ప్రార్థన, ఒక్క దెబ్బకు నిలువు మోకాళ్ళు వచ్చేసినాయి. అమ్మ సైతాను గడికి గడగడ గడగడ మనకు ఓయమో, ఈ నిలువు మోకాళ్ళు వేస్తున్నాడు, వీడు గెలుస్తాడేమో దడపడుతున్నాడికి. నిన్నటి దాకా దేవుని పని అంటే వాళ్ళు చేసుకుంటారులే, ముందున్న వాళ్ళు చేసుకుంటారులే, వెనకున్న వాళ్ళు చేసుకుంటారులే, పక్కనున్న వాళ్ళు చేసుకుంటారులే అనుకున్నావు. కానీ 2024లో నీవే ముందుకు రాబోతున్నావు. హల్లెలూయా. ఇప్పటిదాకా మీటింగ్లు అంటే, పరిచర్య అంటే, నువ్వు గుప్పులు విప్పమంటే నాకెందుకులే, వాళ్ళు ఇప్పుకుంటారులే, వాళ్ళు చూసుకుంటారులే అనుకొని ఓడిపోతున్నావు. కానీ 2024లో నీవే ముందుకొచ్చి విప్పబోతున్నావు గొప్పలో. ఆమేన్. ప్రార్థన విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ, సువార్త చెప్పే విషయంలో కానీ, దేవుని పనిని పరిచర్యను ముందుకు తీసుకెళ్లే విషయంలో కానీ ఇప్పటిదాకా నువ్వు ఓడిపోతా ఉన్నావు, నొప్పులు పడుతున్నావు. చేద్దాం అనుకున్నా చేయలేకపోయినా వాళ్ళు చేశారు, ఇద్దాం అనుకున్నా ఇవ్వలేకపోయా వాళ్ళు ఇచ్చారు, చెబుదాం అనుకున్నా చెప్పలేకపోయా ఆడు ఎట్టకటో దేవుణ్ణి నమ్ముకొని వెళ్ళిపోయాడు. తర్వాత నువ్వు బాధపడుతున్నావు, అబ్బా నేను తీసుకురావాల్సిన ఆత్మలు ఇవి, నేను చెప్పాల్సిన సువార్త వాళ్ళకి నేను చెప్పలేకపోయాను, నేను పెట్టాల్సిన మీటింగ్లు అవి నేను పెట్టించలేకపోయాను. కొన్నిసార్లు మనం అలా బాధపడతాం. ఆ ప్రసవ వేదన నీలో కలుగుతుందంటే నువ్వు గర్భం ధరించావు జయించడానికి. అసలు నీకు ఆ ప్రసవ వేదన లేదంటే నీ గర్భం రాలా, నీకు లేదు, అసలు గర్భఫలం లేదు, ఆశ లేదు, జయించాలన్న కోరిక లేదు, గెలుద్దామని, సాధిద్దామని, సంపాదిద్దామని, దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరుద్దామని లేదు. నీకేముంది? తిన్నామా, పొట్ట పెంచామా. ఈ మధ్య పాస్టర్లకు పొట్ట పెరుగుతున్నాయి కానీ పిల్లలు పుట్టట్లా. పాస్టర్లకి పొట్టలు పెరుగుతున్నాయి కానీ పిల్లలు పుట్టట్లా. ఏంటంటారా అంటే, పాస్టర్ పొట్ట పెరుగుతుంది కానీ సంఘం పెరగట్లా. ఈ మధ్య సంఘాలు కూడా అట్టే అయిపోయింది. తిన్నామా, ఆరాధన అయిపోయిందా,
అమ్మయ్య 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయినాయి, ఆదివారం అయిపోయింది, నేను ప్రార్థనకి వెళ్ళొచ్చా, భక్తి చేసొచ్చా, ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్లో బ్రతికేస్తున్నాం. కానీ దేవుడు మెచ్చే, దేవుడు కోరుకునే భక్తి జీవితంలోకి నువ్వు రాలేకపోతున్నావు. ఇక వాళ్ళకి మనకు తేడా ఏముందని, వాళ్ళు గుడ్డిగా పొద్దున్న లేచి ప్రశాంతంగా రెడీ అయిపోయి ఏం చేసావురా, పూజ. దేనికి రా, భక్తి. భక్తుడికి భగవంతునికి మధ్య అంబికా దర్బారు భక్తి చేశా. మోక్షమా? మనకు కాకపోతే ఏం చేసామని నీకో చెప్ప. దానికే పెడతాం. అది ఏమనుకుంటాడో కూడా తెలియదు. ఎప్పుడైనా మీరు వెళ్ళారా? నేను వెళ్ళా. ఏం కోరుకోవాలో కూడా తెలియదు. అందరు పెడుతున్నారు. అదేంటది తెలియదు. గుడితనం, మనోనేతలు గుడితనం. అలాగే సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా వచ్చాము, పాట పాడుతున్నారు. హల్లెలూయా, ప్రార్థన చేస్తున్నాం. ఎందుకమ్మా చర్చికి రావటం? ఛార్జీ దండగా దేనికి? భక్తి శక్తి కలిగిందా ఉండాలి. వేస్తున్నాము అలా ఘట సర్పాన్ని ఎదిరించాలంటే ఈ ఏషాలు ఎత్తి అవుతాయా? కుర్చీ కావాలి, జయించాలి, సింహాసనం మీదకి వెళ్ళాలి, లాభం కావాలి, దేవుడు ఆశీర్వాదం కావాలి. ఏం తమాషా అనుకున్నా? ఎమ్మెల్యే రికమెండేషన్ తెచ్చుకోవడం అనుకున్నావా? ఈ రోజులు అవి కూడా చాలా కష్టమైనవి. అంత ఈజీ కాదు. ఖచ్చితంగా నువ్వు కోరుకున్న ఆరోగ్యాన్ని, నువ్వు కోరుకున్న ఆశీర్వాదాన్ని నువ్వు నిలబెట్టుకోవాలంటే యేసయ్య రక్తపు కోటలోకి రావాల్సిందే. యేసునామములో గర్భం ధరించాల్సిందే. ఏం ధరించాలో నీవే తీర్మానం చేసుకో. చాలా చెప్పాలనుకున్నా కానీ కుదించిన 4 మాటలు చెప్పి ముగిస్తా. ఎందుకు అనుకోకుండా సమయం వెళ్ళిపోతూ ఉంది. నువ్వేం గర్భం ధరిస్తావు ఈ 2024లో? జయించాలని అనుకున్నది ఏంటి? ఎక్కడెక్కడ ఓడిపోతున్నావో, ఎన్ని ఓడిపోతున్నావో యేసునామములో కవల పిల్లలు పుట్టాలి. యేసునామములో మొత్తం నువ్వు ఓడిపోతున్న ప్రతి ఓటమిని గర్భంలోకి వేసుకో. వెనకబడుతున్న ప్రతి ఆత్మని గర్భంలో వేసుకో. నువ్వు ఇంతకాలం దేవుడికి చేయలేంది, ఇయ్యలేంది, చెప్పలేంది, వెళ్ళలేంది గర్భంలో వేసుకో. ప్రసవేదన పడు. నిందొస్తుందా? అవమానం వస్తుందా? హేళన చేస్తున్నారా? నిన్ను వెనకాలేస్తున్నారా? నిన్ను కించపరుస్తున్నారా? గర్భంలో వేసుకో. ఘట సర్పాన్ని ఎదురుగుందా? ఈరోజు చాలామంది ఘట సర్పం దగ్గర పడిపోతున్నారు. ఆ సంఘము గర్భం ధరిస్తే ఆ గర్భం నుంచి వచ్చే ఫలాన్ని వాడు మింగాలని చూస్తున్నాడంట. ఇప్పుడు మనం చదువుకున్న మాటలో మీరు ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి. ప్రకటన పుస్తకం 12వ అధ్యాయంలో గర్భం ధరించిన ఆ స్త్రీ కనగానే ఆ శిశువును మింగాలని చూస్తున్నాడంట. కనడం అంటే ఫలించడం, అభివృద్ధి చెందడం, ఆశీర్వదించబడ్డం, మేలు పొందటం. నువ్వు మేలు ఏదైతే పొందాలనుకుంటావో నీ జీవితంలో, భవిష్యత్తులో నా పిల్లలను ఆశీర్వాదం అనుకుంటావా, వాడిని మింగటానికి ఒక ఘట సర్పం. నా పొలమును ఆశీర్వాదం అనుకుంటావా, నీ పంట పొలాలను మింగడానికి ఒక ఘట సర్పం. నీ ఉద్యోగం ఆశీర్వాదం అనుకుంటావా, నీ ఉద్యోగాన్ని మింగడానికి ఒక ఘట సర్పం. నా భర్తే నా ఆశీర్వాదం అనుకుంటావా, నీ భర్తని మింగే ఘట సర్పం కూడా ఉంది. నీ భార్యని ఆశీర్వాదం అనుకుంటావా, నీ భార్యని మింగే ఘట సర్పం ఉంది. లేదా నిన్న నాకు ఒక ఆమె ఫోన్ చేసింది, అన్నయ్య మా వాడి గురించి ప్రార్థన చేయనుంది. ఏమైందమ్మా అన్న. వాడికి 2 పిల్లలు. అయితే వాడు ఇంకొక దాన్ని పట్టుకొని పోయిండు అన్నయ్య. ఈ అమ్మాయి పరిస్థితి ఏంది అన్నయ్య? తినడానికి తిండి లేదు, ఇంట్లో జరుగుబాటు లేదు, పిల్లలకు మంచి లేదు, చెడ్డ లేదు, పండగలు వస్తున్నాయి, ఊర్లో వాళ్ళు చూస్తున్నారు, హేళన చేస్తున్నారు. వాడు ఇంటికి రమ్మంటే రావట్లేదు. ఏమైంది? ఎవరో ఒక పనికి మాలింది వల్లో వేసుకొని తీసుకెళ్ళిపోయిందంట అన్ని. ఇదొక ఘట సర్పం కాదా? అవునా కాదా? మీ ఎదురుగునే ఘట సర్పాలు ఏమన్నా? ఇంటికి పోయి తోకలు నరకండి వేస్తున్నాం. వాళ్ళు అర్థం కాలేదా?
రోజు పనికి వెళ్తున్నారా? తాపి తీసుకుని కొడతా ఉంటావా? పక్కన ఒక ఆవిడ ఉంటుంది, పై మనిషో కింద మనిషో పక్క మనిషో. మేస్త్రి ఏం కొడుతున్నావు తాపి? అసలు అదొక గట సర్పం వేస్తుంది నీకు, మింగుతుంది అన్నో, మింగుతుంది. అక్కలారా జాగ్రత్త. అక్క నువ్వు సువార్త చెప్తుంటే, నువ్వు పాట పాడుతుంటే అబ్బా దేవుని నాతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది అక్క. ఇక మింగుతాడు, నీ విశ్వాస జీవితాన్ని మింగేస్తాడు. నీ ఆశీర్వాదం, నీ ఫలాన్ని వాడు నీ ఎదురుగా ఉండి మింగుతాడు. వాడు మింగకుండా వాడిని ఎదిరించి నీవు మగ శిశువును కంటే ఆ మగ శిశువు సింహాసనం మీదకి వెళ్ళి ఏలుతాడేస్తున్నామలో. ఆమేన్. అంటే నీ ఎదురుగా వచ్చే పాపం, నిన్ను ఆకర్షించే లోకం, శరీర కార్యం, లోక సంబంధమైన జీవపు డంబం, నీ డబ్బు, నీ అధికారం, నీ కులం, నీ మతం, నీ ఆకర్షణ ఏదో అది నిన్ను మింగకుండా నీవు దాన్ని జయించి దేవుని పాద సన్నిధి దాకా రాగలిగితే అప్పుడు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుస్తాడు. హల్లెలూయా. అంతకు మించి ఇక నువ్వు ఎన్ని ప్రయాసలు పడ్డా, ఎన్ని తిప్పలు పడ్డా నీ వలన కాదు, నువ్వు చేయలేవు. ఎందుకంటే జయించడానికి ప్రాముఖ్యంగా మన పితరులు వాడిన ఆయుధం ఏంటంటే కత్తి. ఏం వాడారు? ఐగుప్తులో నుంచి బయలుదేరి కనానుకు వెళ్ళిన ఇశ్రాయేలీలు ఈ మార్గంలో ఎందరో శత్రువులను ఓడించారు, శత్రువులను జయించారు. వీటన్నిటి గురించి ఒక్క మాటలో దేవుడు చెప్తాడు, యెహోషువ కత్తి చేత మోయాబీయులను జయించెను అని ఉంటుంది. అసలు కత్తితో జయించడం అంటే ఏంటి? సరే, కత్తి అంటే ఖడ్గం మనకు తెలుసు, వాడి అయిన ఖడ్గంతో జయిస్తారు. మరి ఈరోజు మనము కత్తి వాడకూడదుగా? కత్తి పట్టుకొని ఎవరినన్ను జయించాలని ముందుకెళ్తే ఊరుకుంటారు పోలీసులు? మరి కంటికి కనబడని శత్రువు వాడు ఏ పక్క నుంచి దాడి చేస్తాడో, నీ విశ్వాసాన్ని ఎక్కడి నుంచి భంగం చేస్తాడో, అలాంటి వాణ్ణి నువ్వు జయించాలంటే నీకే కత్తి కావాలో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో మీరు చదివితే ఒక అద్భుతమైన వాడి అయిన ఖడ్గాన్ని దేవుడు అక్కడ నీ కోసం ఉంచిపెట్టాడు. నీవు జయించడానికి దేవుడు నీ కొరకు పెట్టిన కత్తి. దేవుని వాక్యము సజీవమై రెండంచులు కలిగిన ఎలాంటి ఖడ్గము కంటే కూడా వాడగలిగింది. ఆమేన్. హలో, నా వైపు చూడండి. ఎన్నోసార్లు నువ్వు ఓడిపోతున్నావు కదా, ఆ ఓటమికి కారణం నీకు కూడా తెలుసు. ఏంటో చెప్పనా? నీ హృదయంలో ఈ రెండంచులు కలిగిన ఎలాంటి ఖడ్గము కంటే బలమైన వాడి అయిన ఖడ్గం నీలో లేదు. నేను మొట్టమొదట చెప్పా, నీవు ఓడిపోవడానికి, నీ దారిద్ర్యానికి కారణం దేవుని వాక్యం ఈ చెవులో నుంచి హృదయంలోకి వెళ్లకుండా ఈ చెవులో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అందుకే నువ్వు ఓడిపోతున్నావు. అదే వాగ్దానము, వాక్యము నీ గుండెలో ఉంటే నీకు ఓటమి రాదు. ఆమేన్. యోబు బలహీనుడై 10 మంది పిల్లలు చనిపోయి, ఆస్తి పోయి, తన ఉన్న స్థితి పోయి, అధికారం పోయి, రాజకీయ పదవి పోయి, అరుగుల మీద కూర్చొని రచ్చబండల్లో తీర్పులు తీర్చి ఆ స్థాయిలో నుంచి దిగజారిపోయి కుష్ఠరోగంతో మంచాన పడి పెంకులతో గీరుకుంటారా ఆయన చెప్తాడు, ఇంక జావరాదంటారా, ఇంకా దేవుడు అంటావు, ఇంకా భక్తి అంటావు అంటే అంటాడు. ఆయన అంటాడు, నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన కన్నులారా చూస్తాను. ఇప్పుడు యోబుకి వాక్య ప్రత్యక్షత లేదనుకో, వాక్యం తెలియదు అనుకో, చచ్చిపోతానంటావా? అంతేనంటావా? అయిపోయిందంటావా? ఇంకేం చేయమంటావా? అయితే పోయి ఆడపోయి అంతరం గడుచుకో, ఇంకంతే. వాడికి వాక్యం తెలియదు అనుకో, అంతరానికి పోతాడు, బయలుదేరతాడు, పోతానే చస్తాడు. పోయినతాడు. పోతంటే మధ్యలో చచ్చిపోయాడంట, రండి మొత్తం బుడిసి నువ్వు. వాక్యం లేకపోతే శారీరకంగా చచ్చిపోతావు, ఆత్మీయంగా చచ్చిపోతావు.
అందుకే దేవుడు చెప్తున్నాడు, అమాలేకీయుల్ని గెలవడానికి యెహోషువ కత్తి చేత గెలిచాడు. ఈరోజు నువ్వు శరీర సంబంధమైన కోరికల చేత, లోకం చేత, డబ్బు చేత, రాజకీయాల చేత, సినిమాలు, టీవీ సీరియల్ చేత చచ్చిపోతున్నావు. అవి నిన్ను మింగేస్తున్నాయి, నీ ఆశీర్వాదాన్ని అణిచేస్తున్నాయి. ఈ లోకం వాటిలో నుంచి నువ్వు బయటకు వచ్చి నీవు నీ కుటుంబంతో, నీ పిల్లలతో, నీ తల్లిదండ్రులతో, నీ అత్తమామలతో, నీ బంధువులతో సమాధానంగా సహవాసం కలిగి క్షేమంగా సంతోషంగా బ్రతకకుండా నిన్ను మింగేసి ఆ సైతాన్ని నువ్వు ఎట్లా జయించాలంటే 2 అంచుల కంటే వాడిగలిగిన ఖడ్గం దేవుని వాక్యం. ఆ వాక్యము చేత నువ్వు గెలుస్తూగాక. ఎట్లా గెలవాలన్నయ్య? వాక్యం ఉంటే ఎట్లా గెలవచ్చు? యేసుప్రభు ఒకరోజు ప్రార్థన చేసుకొని సేవ చేద్దామని లేచాడు పైకి. ఆయన లేవగానే సువార్త చెబుదామని బయలుదేరుతుంటే సైతానుగాడు వచ్చాడు. ఆ రోజు కననైన స్త్రీ కనే ముందు ఎవరున్నారు? సైతానుగాడు. ఈరోజు యేసుప్రభు సేవ చేయాలని ముందుకెళ్తే ఫస్ట్ ఎవరు వచ్చారు? సైతానుగాడే వచ్చాడు. వచ్చి ఈ 40 రోజుల ఉపవాసంలో, ఆయన తీర్మానంలో, ఆయన ప్రార్థనలో, ఆయన ప్రణాళికలో పొందుకున్న ఫలాలు, ఆ ఆలోచనలు ఉన్నాయే, వాటిని మింగేయాలని మాట్లాడుతున్నాడు. హలో జీసస్, ఎవడురా నువ్వు? నేను ఎవరో తర్వాత చెప్తా కానీ ఏం తెగ ప్రార్థన చేశావు? ఇంక 2024 అంత ఆశీర్వాదమేనా? మామూలు ఆశీర్వాదం కాదు, ఇక చూసుకుంటావుగా. అబ్బా, దేవుడు నిన్ను అంత ఆశీర్వదించిండా? ఏది ఒకసారి ఈ రాళ్ళని రొట్టెలు చేసుకొని తిను చూద్దాం. అప్పుడు యేసు ప్రభు 2 అంచుల వాడి కంటే బలమైన ఖడ్గము కలిగిన వాడు గనక వెంటనే, ఒరే కర్రుడా, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినకపోయినా దేవుని మాటతో బతుకుతాను నేను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తరము సేవకులకి ఈ సైతానుగాడు వచ్చి, ఇదిగో నువ్వు ప్రవక్త కదా, ప్రవశించో, పెట్రోల్ లేకపోయినా డీజిల్ లేకపోయినా కారు నీకెందుకురా నాయన, ఇన్వర్టర్ లేకపోయినా కరెంట్ లేకపోయినా ఫ్యాన్ మనకి ఎందుకయ్యా, ఏదొత్తే మనకెందుకు ఒక్కరో కృప వచ్చిందనుకో ఇక విజృంభణే. వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు ఓపిక ఉంటుంది. దేవుని మాటతో బతుకుతావా? సరే, నువ్వు నిజంగా ఆశీర్వదించబడితే, నిజంగా వాగ్దానం పొందుకుంటే దూకు, ఈ నుంచి దూకు. దేవదూతలు నేను పట్టుకుంటారు చూద్దాం. పట్టుకుంటే దేవుడు నీకు తోడున్నట్టు, పట్టుకోపోతే నీకు దేవుడు తోడు లేనట్టు. ఇప్పుడు తేలిపోవాలి నీ భక్తి. దూకు అనగానే మనకేనైతే ఇక అంతే, తోటోడు తొడగోసుకున్నని వీడి మెడ కోసుకున్నంట. వాడికి తొడకు 4 కుట్లు లేపితే బతుకుతాడు. వీడి మెడ సంగతి ఏంది? దూకనగానే దూకటమే. వెంటనే యేసయ్య అన్నాడు, నీ దేవుడిని యెహోవాను నీవు శోధించకూడదు అని ఉంది. అందుకే నేను దూకను. వాక్యం తెలిస్తే, సమస్య వచ్చింది, రోగం వచ్చింది, నీకు వాక్యం తెలుసు. ఏమని తెలుసు? ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందితిరి. ఆయన నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఇన్ని మాటలు వాగ్దానాలు నీకు తెలుసు అనుకో, వెంటనే మోకాళ్ళ మీదకి వెళ్తావు. ప్రభువా, నన్ను స్వస్థపరిచయ్యా, నన్ను స్వస్థపరచు, రక్తం నా మీద ప్రోక్షించయ్యా. వాక్యం నీ గుండెల్లో ఉంది కాబట్టి రోగానికి నువ్వు భయపడవు. అదే వాక్యం లేదనుకో, జలుబు చేస్తే యూట్యూబ్ హిస్టరీలో ఒక 100 వీడియోలు చూస్తావు. జలుబు ఎట్ట తగ్గాలి. ఒకడు మిరియాలు అంటాడు, ఒకడు కారం అంటాడు, ఒకడు చికెన్ అంటాడు, ఒకడు నాటుకోడు అంటాడు, ఒకడు ఈ పిచ్చి చెట్టు ఉంటుంది చూసావా, ఇట్లా విరిస్తే పాలు వస్తాయే, జిల్లేడు చెట్టు, ఆ పాలు తెచ్చి ముక్కులో పోసుకోమంటాడు. అప్పుడు కానీ పూర్తిగా దరిద్రం వదలదు. విచిత్రాలు. జలుబు ఏమైందండి, లోకంలో నానుడు ఉంది. జలుబు మాత్ర వేసుకుంటే 7 రోజులు తగ్గిపోద్ది, వేసుకోపోతే వారంలో తగ్గిపోద్ది. వేసుకుంటే 7 రోజులు తగ్గిపోద్ది, వేసుకోపోతే వారంలో తగ్గిపోద్ది. నువ్వు వేసుకున్నా వేసుకోకపోయినా జలుబుకి ఇంతవరకు మెడిసిన్ కనుక్కోవాలి ఏ సైంటిస్టు. మరి ఏం చేస్తాం? అలాంటి వైరస్ అది కరోనా కంటే ప్రమాదకరమైంది. కాకపోతే సావు లేదు కాబట్టి బతికిపోయాం. దానికి ఇన్ని పరీక్షలు, జలుబు చేసింది, వామ్మో ఊపిరితిత్తులు పాడైపోయినామో, ఎక్స్రేలు, స్కానింగ్లు, ఏంది ఈ ఎంఆర్ఐలు, ఏది జలుబుకే. నీకు వాక్యం తెలియక మమ్మల్ని చంపుతావు. అన్నయ్య
ఫోన్ చేసిన నిమిషానికి 60 సెకండ్లకే 30 సార్లు అన్నయ్య ఏందిరా నీ బాధ, జలుబు చేసి ప్రార్థన చేయి, నువ్వు చేసుకోరాదు. ఒకడికైతే అసలు ఇక ఆన్లైన్ జలుబు, ఎవరికైనా చలికాలం చేస్తుంది, వానాకాలం చేస్తుంది, ఎండాకాలం కూడా జలుబు చేస్తుంది. ప్రతి చిన్నదానికి బలహీనమైపోయి భయపడిపోయి వాక్యం లేకపోవటం వల్ల కత్తి లేక కుక్కకు కూడా భయపడి ఉరుకుతున్నావు. నిన్న మావాడు శ్రీనాథ్ గాడు మన ఉపవాస కోటల్లో, నేను చెప్పలేదు కానీ ఉపవాస కోటల్లో వాక్యం చెప్తున్నా, ఇటు కనపడుతున్న గేట్ దగ్గర, ఆ గేట్లోంచి కుక్క లోపలికి వస్తే అన్నాడు దాన్ని. అదేం చేసింది, అది మామూలు అరిచే కుక్క కాదు, కరిచే కుక్క కాదు. ఎందుకు మరి సైతాన్ గడు పట్టిన ఆ కుక్కకి వాడి మీదకి విరుచుకుపడింది. వాడు భయపడి రోడ్డు మీదకి పరిగెడితే వేగంగా వచ్చే వాహనాలు ఎన్నున్నాయి. వాడు నిజంగా వాడికి ఎందుకు ఆ సమయంలో ధైర్యం కలిగిందో కాలుతో దాన్ని మెడకబెట్టి తన్నిండండి. నాకు నవ్వాగట్లా వాక్యం చెప్తున్నా కానీ ఆ సన్నివేశం చూస్తున్నా. అదే మనమైతే కోటాని వాదం రా, మళ్ళీ రాత్రి వచ్చేటప్పుడు కుక్కలు ఉంటాయి, అన్నయ్య నేను రాను. రోజు మీ ఇంటి ముందు తిరిగి కుక్క కూడా భయపడతాం. వాక్యం నీ హృదయంలో ఉంటే, హలో గొలియాత్ అంట ఎవడరా, మగసిరి కలిగిన వాడు లేడా, మగ శిశువు లేడా, ఇశ్రాయేల్లో మగోళ్ళు లేడా? దేనికి? నాతో యుద్ధం చేయడానికి. మగ శిశువు మగోడు దాకా ఎందుకులే, మా బొడ్డోడు వస్తున్నాడు. ఆడంటాడు నేనేమన్నా కుక్కనా నేనేమన్నా కర్ర తీసుకొని వస్తున్నావు? కత్తేది? కత్తి గుండెల్లో ఉంది, చేతిలో కర్ర ఉంది. ఏంటా కత్తి? యుద్ధము యెహోవాదే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే వాక్యము నీ గుండెల్లో ఉంటే నువ్వు భయపడవు. దేవునికి మహిమ కలుగును గాక. ఎదిరిస్తావు, సైతాను గాని ఎదిరిస్తావు, జయిస్తావు. అంతే. నేను చాలా విషయాలు చెప్పాలనుకున్నా కానీ కొన్ని విషయాలు చెప్పాలంటే నాకే సిగ్గుగా ఉంటుంది. కానీ మీకు గుర్తు చేస్తావు మాట, సమయం వచ్చింది కాబట్టి. యెసన్న గారు ఒకసారి ఒక సంఘటన చెప్పాడు. పేపర్లో చూశాడంట, ఒక ఆమెని 8 ముక్కలు నరికి మూటగట్టి వడ్ల బస్తాల మధ్యలో పెట్టారంట. పోలీసులు వెళ్ళేసరికి ఎందుకురా ఈ రకంగా నరికారు అంటే, ఆ ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో ఆమె ఉండేది. ఆ ఇంటి పైన ఒక బ్యాచులర్కి అద్దెకిచ్చారంట ఇల్లు. ఇక ఆ బ్యాచులర్ ఆ ఇంట్లో ఉంటా, చదువుకో, కాలేజీకో, ఉద్యోగానికో వెళ్తా వస్తా వీళ్ళని గమనించుకుంటూ ఉండేవాడు. ఈ ఇంట్లో అందరు పనులకి, ఉద్యోగాలకు, వ్యాపారాలకు వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఆమె పలకరిస్తూ ఉండేవాడంట. ఏమన్నా కావాలా, మంచినీళ్ళు కావాలా, కూరగాయలు కావాలా, పాలపేట కావాలని తెస్తూ ఉండేవాడట. ఇలా వాళ్ళిద్దరి పరిచయం ఏర్పడింది. ఆమె కూరగాయలకు వెళ్తుంటే ఈడు వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఇక ఒకరోజు ఒక ఉత్తరం రాశాడంట మనోడు ఆమెకి. అది ఇసిరేసిందంట ఆమెకి. ఆమె ఆ ఉత్తరం చూడడం, అనుకోవటం, ప్రార్థన చేసుకోవటం, మళ్ళీ చూసుకోవటం, మళ్ళీ పాపం అనుకోవటం, మళ్ళీ పెట్టుకోవడం, దాపెట్టుకోవడం. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ వార్త బయటకు వచ్చింది. ఏమని రాశాడు రా ఉత్తరంలో అంటే, ఆడంటాడంట నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వే నా పానం, నువ్వే నా కిడ్నీ, నువ్వే నా ఊపిరి, నువ్వే నా లివరు, నువ్వే నా ఫ్లవరు, నువ్వే నా బెండకాయ, నా దొండకాయ, నువ్వు లేకపోతే నాకు కర్రీ లేదు అని రాశాడంట. అది చూడటం, నేను లేకపోతే బతకలేడంట పాపం అని ఆమె పెట్టుకోవటం తట్టుకోలేక అయ్యగారితో వ్యవహారం పెట్టింది. ఇక ఆ ఇంట్లో వాళ్ళు దాన్ని సహించలేక ముక్కలు ముక్కలుగా నరికేశారంట. ఈరోజు చాలామంది జీవితాల్లో ఎదురుగా ఉన్న సాతాన్ని జయించడానికి చేతగాక వాడికి దాసోహం అయిపోతున్నారు. నువ్వు కడగబడిన రక్తం ఎవరు, నిన్ను పిలిచిన పిలుపేంటి, నువ్వు వెళ్ళాల్సిన గమ్యం ఏంటి, ఈ జీవితం ఎంతకాలం, రేపు యేసయ్య వస్తే పాలన ఎన్ని సంవత్సరాలు, నిత్యం ఎలా ఉంటుంది, ఆ పట్టణం ఏంటి, ఆ మహిమ ఏంటి, ఆ తీర్పులేంటి, ఆ రాజవీధులు, ఆ దేశం ఎలా ఉంటుంది, ఏనాడని ఊహించావా? పాట పాడమంటే బహు సౌందర్య సియోనులో
ఎంత సౌందర్యం అంట, బహు సౌందర్యం. జస్ట్ ఇమాజిన్, ఒక్కసారి ఆలోచన చేయండి, ఎంత సౌందర్యం ఉంటే ఆ పదాన్ని వాడింటాడు. అతి పరిశుద్ధుడా, అత్యుద్దులే కొద్దిగా ఉందా. అతి అన్న పదానికి తర్వాత పదం లేదు, ఇంకా డెడ్ ఎండ్లో మాట్లాడాడు ఆయన. సరిహద్దులు లేని సౌందర్యం అంట, సర్వాంగ సుందరుడంట. ఏం ఇక వాడాల్సిన పదాలన్నీ వాడేశాడు అయ్యగారు, ఇంకేం వాడతాం. ఆయన ప్రేమను, ఆయన సౌందర్యాన్ని, ఆయన సుందరమైన ముఖాన్ని. ఇప్పుడు ఈ డిస్కో లైట్లు పెడతారు కదా, ఈ పెళ్ళిళ్ళకి ఏదైనా ప్రోగ్రాములకి లైట్లు వస్తూ పోతూ ఉంటాయి, తలుకుని ఒకదాని ఒకటి వెలుగుతూ ఉంటుంది, క్షణం మారిపోతుంటుంది. అది నాకు అనిపిస్తుంది, ఎంత టాలెంటెడ్ మనిషికి, ఎట్లా డిజైన్ చేశాడు దాన్ని. క్షణానికి ఒక రంగు ఎలా వస్తుంది, గమనించుదామని పరీక్షించి చూస్తే కూడా మనకు దొరకదు అది. మరి దేవుడు అంత సౌందర్యవంతుడంట. ఆయన నిర్మించే పట్టణం ఇంకెంత సౌందర్యంగా ఉంటుందో. మరి అలాంటి పట్టణంలో నువ్వు వెళ్తున్నావు కదా, మరి నీ మహిమ ఎంత, నీ ఘనత ఎంత, నీ కిరీటం ఏది? ఈ ప్రభు చిత్తమైతే ఈ వాగ్దానం అయిపోయే లోపు మనం అటు ఇటు తేల్చుకుంటాం, వేసుకున్నాము. పోయిన సంవత్సరమే చెప్దాం అనుకున్నాం, ఎందుకో కుదరలేదు. ఈ సంవత్సరం అటు ఇటు తేల్చుకోవటమే. మీరన్నా ఉండాలి, నేనన్నా ఉండాలా. హల్లెలూయా. కడి చెప్పండి, చేతులేదు చెప్పండి. హల్లెలూయా. ప్రతోడికి, పైయోడికి, కిందోడికి భయపడి బానిసమైపోయి, వాడు 4 రాళ్ళు 4 కవితలు ఆ యూట్యూబ్లో చూసి, ఆ వాట్సాప్లో చూసి నీ మీద వేయగానే నువ్వు అబ్బబ్బబ్బబ్బ పోయి బెండైపోయి సొట్టబడిపోయి ఇంకా వెనకాల పడిపోతే, నిన్ను కన్నా నీకు ప్రాణం పోసి నీ దేవుడు ఏమైపోవాలా? జయించవా? గెలవా? ప్రేమించిన వాళ్ళు, పెద్ద చేసిన వాళ్ళు, కన్నోళ్ళు, మోసినోళ్ళు, బాధ్యత తీసుకున్నాడు ఏమైపోవాలా? గెలవా? అందరి కాడ ఓడిపోతావా? ఒక ఆమె 6 పెళ్ళిళ్ళు చేసుకొని వచ్చింది నా కాడికి. నిజంగా అన్నయ్య మా ఆయన గురించి ప్రార్థన చేయన్నయ్య అంటే నేను అనుకున్నా, అబ్బా ఎంత అన్యోన్యంగా ఉన్నారా ఇద్దరు అనుకున్నా. ఏమన్నాడంటే, ఏందో కొన్ని చెప్పాలంటే నాకు భయం వేద్దండి, ఎవరికో ఒకరు తగులుతుంది పోయి. ఆయన అన్నట్టు యోహాను సువార్త 3:16 ఆయనకు అదొక్కటి తెలుసు అంట పాపం. ఎందుకంటే అసలు సిసలైన మాట ఆడే ఉంది కదా. ఈయన లేచినట్ట, ఇదిగా పాచిగారా పొద్దుగోలు నా మీద కొత్త వేదన్నాడంట. నేనేమన్నానంటే, యోహాను అంతే, నేను 3 అంటే 3 పిల్లలు, నా పిల్లల గురించే కానీ బాధ అంతా అన్నాడంట. నేను అది కాదురయ్యా ఉద్దేశం, అది కాదురయ్యా. అట్లా నాకు నిన్నొక అరే మ్యూట్లో పెట్టు. ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలి నేను? తర్వాత నాకు తెలిసిన వాళ్ళని విచారించా, అసలు ఆమె కథ, ఆమె సంగతి ఏంటంటే, అబ్బా ఆమె రంగం చెప్పేది కాదన్నా అన్నాడు. ఇంకొద్దులయ్యా, నాకు అర్థమైంది. అంటే సంవత్సరానికి ఒక సెల్ ఫోన్ మార్చినట్టు మార్చేస్తుంది అమ్మగారు. ఇంకేం చేస్తాం? జయించలేవా? తాగుబోతాడు, ప్రార్థన చేసుకో. తిరిగిపోతాడా? ప్రార్థన చేయి. గాయపరుస్తున్నాడా? ప్రార్థన చేయి. నష్టపరుస్తున్నాడా? ప్రార్థన చేయి. దేవుణ్ణి దాటి నువ్వు ఎంత దూరం పరిగెత్తినా నీ డెడ్ ఎండ్లో మరలా నువ్వు దేవుని దగ్గర ఆగాలి. అప్పుడు ఆయన అడుగుతాడు, ఎక్కడ దాకా నీ ప్రయాణం అని. ఎక్కడికైనాయ్యా, మరి ఆడున్నప్పుడే నా దగ్గరకు వచ్చింటే బాగుండేది కదరా, ఇంత దూరం వేచుకు పరిగెత్తిన కదరా అంటాడు ఆయన. ఆలోచన చేయండి, వాక్యము నీ గుండెలో ఉంటే ఆ ఘట సర్పాన్ని నువ్వు గెలుస్తావు. అందుకే వాక్యం విని
నేను సరదాగా చెప్పనండి, నేను మరలా చెప్తున్నా, నా స్వలాభం కోసం సొంత మాటలతో నేను ఎప్పుడు చెప్పను. దేవుని చిత్తం మీలో పరిపూర్ణమై మీరు ప్రభు రాజ్యానికి వెళ్ళాలనే మాట్లాడతాను. అవి కూడా ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. పరలోకం నుండి కలిగే పరిశుద్ధాత్మ ప్రత్యక్షత వేరు, ఉద్దేశపూర్వకంగా మాట్లాడేది వేరు. ఉద్దేశపూర్వకంగా చాలామంది మాట్లాడతారేమో, కానీ యేసు నామంలో మన పరిచర్యలు అది లేదు. ఆమేన్. నిశ్చయముగా దేవుడి చిత్తమే. ఆ వాక్యపు దాహం, ఆ వాక్యాన్ని గురించిన ఆసక్తి మనలో ఉండాలి. ఆ తరములో వేకుని లేవగానే పరిశుద్ధ గ్రంథం చదువుకొని బయటికి వెళ్ళేవాళ్ళు. ఈవెన్ నేను ప్రభు నమ్ముకున్న కొత్తలో కూడా కొంతమంది క్రికెట్ స్టార్లు, ఫుట్బాల్ ప్లేయర్లు, వాళ్ళ స్టేటస్లు నేను చూసినప్పుడు బైబుల్ లేకుండా బయటికి వెళ్ళేవాళ్ళు కాదంట. ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులు వాక్యం చదవకుండా నా అడుగు బయట పెట్టేవాడిని కాదు అని చెప్పిన వాళ్ళు ఎందరో. ఎందుకని అలాంటి సాక్ష్యాలు చెప్పారయ్యా అంటే, దేవుడితో ఆశీర్వాదాన్ని అనుభవించిన వారి జీవితాల్లో ఈ మాటలే దొరుకుతాయి. 119వ కీర్తన 147వ వచనం 148వ వచనంలో మీరు చూస్తే, కీర్తనల పుస్తకం 119వ అధ్యాయం 147వ వచనం 148వ వచనాలు చదువుతున్నారు. జాగ్రత్తగా వినండి. మైక్ తీసుకుంటే బాగుంటుంది కదా, లైవ్లో కూడా వస్తుంది. సౌండ్ కొంచెం పెట్టు, అన్న వాయిస్ నాకంటే పెద్దగా ఉంటుంది. చదువు. 47. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ మాటల మీద నేను తెల్లవారక మునిపే నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరచుకుందును. అబ్బా, చప్పలు కొట్టండి గట్టిగా. మీకు అర్థమై ఉండదు, ఒక్క మాటలో చెప్తా. రాత్రి జాములు కాక మునిపే నా కన్నులు తెరుచుకున్నాయంట. దేనికోసం? నీ వాక్యమును చదవడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి. అంటే 6 గంటలకి, మామూలుగా 5:30 నుంచి 6 గంటలకి కాలాన్ని బట్టి తెల్లవారుతుంది. పూర్తిగా తెల్లవారటం అంటే 6 గంటలు. అంటే 5 గంటలకే దావీదు కళ్ళు తెరిచేవాడు, అంటే లేచేవాడు. ఎందుకు దావీదు ప్రశాంతంగా పడుకోకోసేపు, ఎందుకు లేచావు? పడుకో నాన్న, దావీదా పడుకో. ఎందుకు లేచావు? లేదు, దేవుని వాక్యాన్ని చదవాలి. మళ్ళీ 6 అయితే పక్షులు లేస్తాయి, గోల్ చేస్తాయి. 6 అయితే మనుషులు వస్తారు, 6 అయితే మీటింగ్లు ఉంటాయి, 6 అయితే లోకం మీదకి పరిగెత్తాల్సి వస్తుంది. 6 దాటితే ఇక నా జీవన వ్యాపారంలో చిక్కుకుపోతాను. అందుకే రాత్రి జాములు కాక ముందే లేచిన దేవుని వాక్యాన్ని నేను చదవాలి. ఈరోజు మీ పిల్లలు ఒకవేళ లేచారనుకో, ఏం చేద్దాం? లేచా పడక, ఏం చేద్దాం? లేచా పడక. లేచావు నాయన, లేరు, లే, బైబుల్ తీసుకో, చదువు, 2 అధ్యాయాలు చదివి మంచం దిగు, 2 అధ్యాయాలు చదివి బయటకు రా అని అంటే, ఇక వాడు ఇంకెట్లుంటుందండి వాడి జీవితం? వాడు పెద్దయినాక అనుకుంటాడు, మా అమ్మ పుట్టోకు దండం పెట్టి, అమ్మ నువ్వు నేర్పిన బోధ, నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు, నా దీపమును వెలిగించువాడు. బల చేర్చిన బలమైన దేవా యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. హల్లెలూయా. వాడు తొట్టిల్లిపోతాడా? వాక్యంలో ఏమని ఉంటుంది తెలుసా? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఆ కింద ఏమని ఉంటుంది తెలుసా? నీ తల్లిదండ్రిని సన్మానించకపోతే నీ కళ్ళు లోయ కాకులు బీగుతాయి. వాడు భయపడతాడు, నాకెందుకు వచ్చిన గొడవ, నా కళ్ళు ఎందుకు పడిపించుకోవాలి, నా తల్లిని తండ్రిని సన్మానిస్తే బాగుంటుంది కదా అని తల్లే దైవముగా తండ్రే దైవముగా చేస్తాడు. అదే కనుక నువ్వు పడగా తెల్లారింది అప్పుడే పొడిచేవాళ్ళలాగా లేచా పడకా అన్నావు అనుకో, వాడు తెల్లవారిదాకా 9 దాకా పండుకొని స్వామిరోళ్ళకి ప్రెసిడెంట్ అవుతాడు. వాడికి వయసు వచ్చినాక, ఒరే లేవరా పనికి పోదాం, నేను లేవను,
ఓమాయ్ ఇల్లు ఊడ్చవే, అంటున్నావే, నేను లేవను. నువ్వు నేర్పిన మార్గమే, నీ త్రావలే. వాక్యము దావీదు రాత్రి జాములు కాకముందే లేచాడంట. ఏమయ్యా నీకు అంత రాత్రి జాములు కాకముందే అంత ఆశ ఏంటయ్యా అంటే అదే 119వ కీర్తన 1-5 వచనాలు చదవండి, నేను ముగిస్తున్నాను. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. ఆయన వాక్యమును గైకొని ఆయనను వెతికేవారు, ఆ వాక్యాలను అంగీకరించేవారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు, వారు ఆయన మార్గములో నడుస్తూ ఏ పాపమును చేయరు. పాపము చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని, ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనాలని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు గనుక ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు, నీ కట్టడలను గైకొనేటట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎడల ఎంత మేలు, ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. ఆహా, చాలండి మీరు ఇంకా అసలు ఆ 119 అధ్యాయం అంతా వాక్యమే. ఏమంటాడు తెలుసా? నా కళ్ళు తెరువయ్యా నీ వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసేటట్టు అంటాడు. 8వ వచనంలో అనుకుంటా, అవునా? ఆ అధ్యాయం అంతా బైబిల్ గ్రంథంలో పెద్ద అధ్యాయం అదే. ఆ అధ్యాయం అంతా వాక్యం 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 వాక్యం. నీ వాక్యం చదివితే నేను పాపం చేయనయ్యా, నీ వాక్యం చదివితే నేను త్రొట్టిల్లిపోనయ్యా, నీ వాక్యం చదివితే నేను కలవరపడినయ్యా. ఒక ఆవిడ ఒక ఫోటో చూసా, ఎక్కడో ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో ఎక్కడో చూసా. స్ట్రీట్ లైట్ కింద కూర్చొని ముసలావిడ మోకాళ్ళ మీద బైబిల్ చదువుతుంది. ఏమి సాటిస్ఫాక్షన్ ఆమెకి. ఏ బిర్రుగా చదివి దుప్పటిగా పండుకోండి రోడ్డు మీదే. ఏంటి ముసలి నీకు ఆ ధైర్యం? దేవుడి వాక్యం. ఆమేన్. వాక్యం, వాక్యాన్ని పట్టుకోండి, వాక్యానికి ఆసక్తి చూపండి, వాక్యము గుండెల్లో పెట్టుకోండి. వాక్యము నీ త్రోవలకి వెలుగు దీపం అంట. ఆ వాక్యము నీ పాదములకు దీపమై ఏ రాయి తగలకుండా త్రొట్టిల్లకుండా నిన్ను కాపాడుతుందంట. యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతారు, ఆయనను వారి నడత దేని చేత సరి చేసుకుంటారు? ఆ వాక్యమే యవనస్తుడికి లేకపోతే, ఆ వాక్యమే నీకు తెలియకపోతే, ఆ వాక్యమే నీకు రాకపోతే. నేను బ్రదరన్ సహవాసంలో రక్షణ పొందా. మంది పెంతుకోస్తు బోధ, కానీ నేను రక్షణ పొందింది బ్రదరన్లో, కొంచెం ఎబ్రోన్ సహవాసం. వాళ్ళు ఒక ఆయన ఈ మధ్య మోగచింతలని ఒక ఊరు ఉంది పొదిలవతల, అక్కడ ఒక కూటానికి వెళ్ళా. కూటం అయిపోయింది, 10:30 అయింది. భోజనాలు పెట్టేసరికి 11:30 అయింది. ఓ పాస్టర్ గారు వచ్చారు, ఆ ఇంటి యజమానుడికి ప్రార్థన చేస్తున్నాడండి. ఆది కాండంలో మొదలుపెట్టాడండి, నిత్యముగా నిన్ను అనేక జన్మలకు తండ్రిగా చేసేదన్ను అని. ఇక వాక్యం చదువుతూనే ఉన్నాడు. ఇక కళ్ళు మూసుకున్నారు ఇద్దరు. వాడికైతే చెమటలు పట్టినాయి, నీరసం వచ్చింది నిలబడలేక. 30 నిమిషాలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఏం చేస్తాడంటే వాక్యమే. 30 సంవత్సరాలు భక్తి చేస్తారు, 4 వాక్యాలు నోట్లో ఉండవు మనకి. ఇప్పుడు చెప్పండి, చైతన్య గారు మింగడానికి అవకాశం ఉందా లేదా? ఎందుకు మింగడు? నువ్వు కంఠమే ఆలస్యం, మింగేస్తాడు. నువ్వు ఫలించడం మింగేయటం, నువ్వు సంపాదించడం మింగేయటం. ఎట్ట మిగిలిద్ది? నువ్వు ఎట్లా ఆశీర్వదించబడతావు, ఎట్లా దాచిపెట్టబడతావు? వాడు రెడీగా ఉంటే, బయటకు రాగానే మింగేయాలని వాడు రెడీగా ఉంటే నువ్వేడ దాచిపెడతావు, నువ్వేడ మూట కడతావు, నువ్వేడ పెద్ద అవుతావు? వాడి చేతిలోంచి ఎట్లా తప్పించుకుంటావు? అందుకే జయించడానికి కావలసిన దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. వాక్యం సత్యం. సత్యం అంటే దేవుడు. అర్థమైందా? వాక్యము సత్యము, సత్యమే దేవుడు. నువ్వు వాక్యాన్ని వెంబడించావా? దేవుని వెంబడించినట్టు. వాక్యాన్ని నమ్మావా? దేవుని నమ్మినట్టు. వాక్యానుసారంగా బ్రతికావా? దేవుని అనుసారంగా బ్రతికినట్టే. నీ సొంత ఆలోచనలు వద్దు, నీ సొంత నిర్ణయాలు. కొంతమందికి ఇక ఎందుకులేండి, నేను దాటిపోతున్నా, దాని సంగతి నాకు ఎందుకు అని సొంత నిర్ణయాలు తీసుకుంటారు. వాక్యం ఏం చెప్పింది అది చెయ్యి, నువ్వు దీవించబడతావు. మిగతా నీకు అనవసరం. ప్రపంచం ఏమన్నా అయిపోయి అందరినీ నువ్వు ఉద్ధరించలేవు. వాక్యం నీ జీవితం నెరవేర్చుకో, చాలా ఆశీర్వదించబడతావు.
ఆమేన్. ఆ వాక్యం ఉండే స్థలమే దేవుని మందిరం. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యెహోషువ ఎందుకు వెళ్ళిన స్థలంలో గెలిచాడు? మోషే అయినా ఓడిపోయాడు, కానీ యెహోషువకి ఓటమి రాలేదు. కనాను చేరే వరకు గెలుస్తానే వెళ్ళాడు. కారణం ఏంటంటే యెహోషువ గురించి రాసింది, యెహోషువ గుడారములో ఉండేవాడంట. ఇశ్రాయేలులో సమూయేలు వంటి ప్రవక్త మరొకడు లేడు. అలాంటి ప్రవక్త లేడు, పుట్టబోడు అని రాస్తుంది. ఎందుకయ్యా అంటే సమూయేలు గుడారంలోనే ఉన్నాడంట. ప్రత్యక్షపు గుడారంలోనే దీపం ఆరిపోకుండా దాన్ని వెలిగించాలని దాన్ని కాపాడుకుంటూ ఉన్నాడంట. భక్తి చేశాడంట. గుడారంలో, మందిరంలో ఉన్నాడంట. ఈరోజు ఆదివారంలో పొగాకు చేలో ఉంటే ఆశీర్వాదం ఎట్ట వస్తుంది? ఆదివారం పెళ్ళిళ్ళు పెట్టుకుంటే, పేరంటాలు పెట్టుకుంటే దీవెన ఎట్ట వస్తుంది? చర్చికొచ్చే క్రైస్తవుల కొంపలో కూడా ఆదివారం పెళ్లి పెట్టుకుంటే సిగ్గుండాలి కొంచెమైనా. ఆదివారం ఎవరు నీకు పెళ్లి పెట్టుకోమంది? వాళ్ళు చెప్పారండి. ఆడితో చెప్పించుకో, మళ్ళీ పాస్టర్ గారు ఎందుకు? తప్పు కదా? నువ్వు వెంబడిస్తుంది ఏదో దాన్ని ఫాలో యాజ్ ఇట్ ఈస్గా. నీకు యేసు ప్రభువును ఫాలో అవుతున్నావు, యేసు ప్రభుకి ఏది ఇష్టమో అది చేయి. దాన్ని ఫాలో అవుతున్నావు, దానికి ఇష్టమైంది అది చేయి. సగం అది సగం ఇది ఎందుకు మధ్యలో కొట్టుకు సావమని? మార్పు రావాలి. నువ్వు జయించాలి, నువ్వు గెలవాలి. దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు గెలవాలి. నేను కూర్చున్న నా సింహాసనం మీదకి నువ్వు రావాలి. అలా గెలిచిన నిన్ను యుగాలకు పరిచయం చేయాలని దేవుని ఆశ. ఆమేన్. గెలిచిన నా కుమారుడు పిల్లడు సబ్బు పెట్టి తీసుకుని వస్తాడు, పరిగెత్తి మోకాలు బాలు కొట్టుకొని, డాడీ నేను గెలిచాడు డాడీ. ఆ సబ్బు పెట్టి చూసి వాళ్ళ నాన్నకి ఎంత ఆనందమో, మా వాడు గెలిచాడు. ఎంత కాలు చెప్పినట్టు ఎంతమంది పరిగెత్తారంటే ఇద్దరం. ఫస్ట్ వాడికేమో పెన్ను ఇచ్చారు, రెండో వాడికి సబ్బు పెట్టించారు. గెలుపు 100 మందిలో ఉన్న కూడా మనదే అవ్వలేస్తున్నాము. కాబట్టి గుడారంలో ఉండడానికి ఇష్టపడండి. ఆ గుడారంలో కృపాసనం ఉంటుందంట. ఏముంటుంది? కృపాసనం. కృప అంటే యేసుక్రీస్తు, ఆసనము అంటే సింహాసనం. కృప ఆసనమయ్యే స్థలము కృపాసనము. ఆ కృపాసనము దగ్గర నీవు ఉంటే ఆ కృప నీకు తోడై ఉంటుంది. ఆ కృపే నిన్ను గెలిపిస్తుంది. అంతే. మర్మం ఏంటంటే మనం గెలవలేం, కృప మనల్ని గెలిపిస్తుంది. అందుకే ఆ స్త్రీ చంద్రుడి మీద నిలిచిందంట. ఎవరి మీద? చంద్రుడు అంటే కృప. ఆమె కృపలో నిలిచింది కాబట్టి మగ శిశువును కనింది, సింహాసనానికి వెళ్ళగలిగింది. ఆమేన్. అపోస్తలుడైన పౌలు నేను పోరాడి గెలిచి తిని అంటాడు. ఎలా గెలిచావా అంటే కృప నాకు సహాయంగా ఉన్నాడు అంటాడు. అందుకే గుడారంలో కృపాసనం దగ్గర ఉండాలి. రెండవది, ఆ కృపాసనం పైన 2 కెరూబులు ఉంటాయి. అర్థమైందా? కెరూబులు అంటే ఎవరంటే దేవుని సేవకులు. కెరూబులు అంటే ఎవరు? దేవుని సేవకులు. ఆ సేవకులు ఎవరు గుడారములో ఉంటారో వారికి సహాయం చేస్తారు. ఆ సేవకుల మధ్యలో నుంచి దేవుడు మాట్లాడతాడు. మీకు బైబుల్ చదివితే ఈ విషయాలన్నీ వివరించకుండానే అర్థమవుతాయి. ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒక్కసారి ఆ పరిశుద్ధమైన పొట్టేలు రక్తాన్ని, లేకపోతే ఆ దూడ ఎర్రని పెయ్య రక్తాన్ని పట్టుకొని ఆ మందసం చుట్టూ దాన్ని ప్రోక్షించుకుంటూ ఇశ్రాయేలీల పాప పరిహారార్థ నిమిత్తమై పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారం ప్రోక్షించుకుంటూ ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు దేవుని మహిమ కెరూబుల మధ్యలో నుంచి ఆ యాజకుడితో మాట్లాడుతుంది. ఆ సంవత్సరం ఏం చేయాలి, ఆ సంవత్సరం ప్రయాణం ఎలా ఉండాలి, ఆ సంవత్సరం ఇశ్రాయేలుని ఎలా కాపాడాలి, ఏమేం చేయాలో మాట్లాడతాడు. ఈ రోజున దేవుడు కెరూబులకు సాదృశ్యమైన దైవజనుల ద్వారా సంఘంతో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు దేవుడు? మీరు ఎలా ఉంటే పరలోకం వస్తారో, ఎలా ఉంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడో, మీరు ఏం చేస్తే దీవెనకరంగా మీ జీవితాలు మారుతాయో దేవుడు సేవకుల ద్వారా మాట్లాడతాడు. అలాంటి సేవకులతో మీ సహవాసం ఉండాలి. మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా నాకు తెలియకుండానే అసలు ఎవరు ఏ ఊరి నుంచి వస్తున్నారో, ఎందుకు వస్తున్నారో, ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియకుండానే కొంతమంది ఉన్నారు. సహవాసం లేదు. మళ్ళీ పైగా మాతో ఎందుకు చేస్తారులేండి సహవాసం ఆయన. నాకెవరైనా చుట్టాలు ఉన్నారా మందిరంలో? నా ఊరు కాదు, నా పల్లె కాదు, నా స్వజనము కాదు, నాకు సంబంధం లేని ప్రజలు మీకోసం త్యాగం చేసుకొని నేను ఇక్కడ నిలబడ్డా. మీకోసం. ఏమి ఎక్కువ కాదు, ఆమె తక్కువ కాదు, నాకు మీరందరూ కావాలి. హల్లెలూయా.
ఇప్పుడు తాటాకులు పాలించి రాంబాబు వస్తున్నాడు. ఏడి ఉన్నవా నాయన? ఈ మధ్య కొత్తగా వస్తున్నాడు, మొదటి నుంచి మనతో లేడు. కానీ తన ఆసక్తిని బట్టి తనకు సమయం దొరికినప్పుడంతా నా దగ్గర రావడం, మాట్లాడడం, ఏదైనా మంచి చెడు పంచుకోవడం, దేవుని గురించి తెలుసుకోవడం, సహవాసం పెరుగుతుంది. దైవజనుడి దగ్గరికి వస్తే నువ్వెందుకు రాలేకపోతున్నావు? నీకు సమయం కుదరట్లేదా? మరి దేవునికే సమయం కుదరకపోతే ఇంక నువ్వు మరి ఎంత సంపాదించావో, ఏ మూట కట్టావో, ఎంత దాచిపెట్టావో లెక్కలు తేలవాలి. ఇంకా దేవుని దగ్గర రాకుండా దైవజనుడి దగ్గరికి వస్తే ఆయన ఏమడుగుతాడో, ఆయన ఏమి ఇమ్మంటాడో, ఆయన ఏం తెమ్మంటాడో నేను అసలు ఎప్పుడూ అడగనండి. కొంతమంది విన్నా, వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని ఈ సోఫా బలి ఉంది, ఎక్కడ తెచ్చారు అక్కయ్య గారు? ఒంగోలు తెచ్చామన్నయ్య, మందిరంలో ఉంటే బాగుంటుంది అక్కయ్య, పంపించకూడదా? అది కాదమ్మా, మనం అది కాదు. నువ్వు తెస్తే నేను ప్రార్థన చేస్తా, చేస్తున్నావు ఇట్టటి ఇంకా 100 రావాలి ఇంటికని. అది ఎంత తేడా ఉందో. పోనీ ఎప్పుడైనా మిమ్మల్ని అలా ఇబ్బంది పెట్టి అలా మాట్లాడిన ఎవరికైనా ఉంటే, మొన్న అన్న చెప్పినట్టు రోషం కలిగిన మాట సవాలుగా చెప్తున్నా, నన్ను అడగొచ్చు. యేసుప్రభు వారసులు ఆయన పోలికలోనే ఉంటారు. మిమ్మల్ని ఎప్పుడైనా దేని కొరకైనా దేని గురించి అయినా ప్రోత్సహించి బలవంత పెట్టి ఇబ్బంది పెట్టాడు నన్ను పాస్టర్ గారు అన్న వాళ్ళు ఎవరి నుండి చేతులు ఎత్తదు, ఇప్పుడే క్షమాపణ అడుగుతా సంఘం ఎదుట. జీవితం మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటా. మరి అలా లేదు, మరి ప్రేమగానే ఉండగా ఇంకా మీరు రావటం వల్ల నాకే నష్టం. మీకు కాఫీ ఇవ్వాలి, భోజనం అంటే కొద్ది భోజనం పెట్టాలి. ఏమైనా అందో కదా? ఓ అట్టంటువా? లేదు అట్టనుకున్నారు. ఇక్కడ నేనున్నదే మీకోసం, మళ్ళీ లేనిపోంది. అన్న కాఫీ ఇస్తాను బాధపడుతున్నాడు, టీ ఇస్తాను బాధపడ అనుకోమాకండి. నేను బయట పల్లెటూర్లకు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఎదురుపడినప్పుడు వాళ్ళతో చెప్తా, భోజనం టైంకి ఒకవేళ కొండేపిలో ఉంటే మీకు ఎక్కడ కంఫర్ట్ లేకపోతే మందిరం దగ్గర నేనుంటా, నిశ్చింతగా రండమ్మా అని చెప్తా. పాస్టమ్ గారికి కూడా చెప్తా, ఇద్దరికి భోజనం ఎక్కువగానే వండి పెట్టమ్మా అని. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఆకలితో ఎవరు వెళ్ళకూడదనేది నా ఆశ, నా కోరిక. అది సంఘం విషయంలో నా బాధ్యత. అందుకే కెరూబులతో మీ సహవాసం ఉండాలి, దైవ సేవకులతో సహవాసం ఉండాలి. అందుకే అపోస్తుల కార్యములో 2:42లో అపోస్తులుడైన పేతురు బాప్తిసం పొందిన వారితో ఒకే మాట చెప్తాడు. చివరిగా ఒక్క మాట చదవండి. అపోస్తుల కార్యాలు 2:42. అపోస్తుల బోధ యందు, అపోస్తుల సహవాసమందు, అపోస్తుల రొట్టె విరుచుట యందు, అపోస్తుల ప్రార్థన యందు ఎడతెగక ఉండాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీరసించిన వాళ్ళు చెప్పండి. ఎడతెగకున్నారంట అపోస్తులు. కెరూబులు సామాన్యమైన అనుభవం కాదు కెరూబుది. ఒకసారి ఇశ్రాయేలీలు యుద్ధంలో ఓడిపోతూ బలహీనమవుతుంటే ఒక కెరూబు ఒక్క రాత్రి ఆ దండులో ప్రవేశించి 1,84,000 మందిని చంపేసింది. ఒక రాత్రి ఒక గడియలో, అంటే 3 గంటల వ్యవధిలో 1,84,000 మందిని. అంటే గంటకి ఎంతమంది? బ్యాంక్ మేనేజర్ గారు చెప్పాలి. నిమిషానికి ఎంతమంది, సెకండ్కి ఎంతమంది, లెక్క లేకుండా చంపేశాడు. ఒక్క దూత ఇశ్రాయేలు సైన్యం మధ్యలో నిలబడి 1,84,000 మందిని ఒక గడియలో చంపేశాడు. ఇశ్రాయేలీలకు సహాయం చేయడానికి దూత. కెరూబు అంటే అది, దేవుని దూత అంటే అది. సంఘక్షేమం కొరకు దూత చేతులు ఎత్తుతాడు. సంఘక్షేమం కొరకు దూత ప్రార్థన చేస్తాడు. సంఘక్షేమం కొరకు దేవుని వర్తమానాన్ని దూత ప్రజలకు అందిస్తాడు. సంఘక్షేమం కొరకు భయంకరమైన ఆ మహిమ మధ్యలో దూత నిలబడతాడు. ఏంటి దూతలంటే తమాషా అనుకున్నారు? దైవజనుడు అంటే ఊరకనుకున్నారా? నిజమైన యాజకత్వంలో దేవుని మహిమ దిగి వస్తే తట్టుకోలేడు దైవజనుడు. సీనాయి పర్వతం ఉంది ఇశ్రాయేల్లో, ఇప్పటికి కూడా ఉంది. ఆ రోజు మోషే పైకెళ్ళి 10 ఆజ్ఞలు రాయడానికి వెళ్ళినప్పుడు దేవుని మహిమతో కూడా దిగి వస్తే రాళ్ళు కరిగిపోయినాయి అంట ఆ మహిమకి. ఇప్పటికి కూడా అక్కడ గడ్డి పీసు కూడా మలవదు. దేవుడి దేవేళ ఇశ్రాయేల్ ప్రజలు
దాన్ని అలాగే కాపాడుకుంటూ వస్తున్నారు. దాన్ని ఆర్టిఫిషియల్గా మార్చకుండా న్యాచురల్గా అట్లాగే ఉంచారు. ఇప్పటికి కూడా వెళ్తే ఆ పర్వతం మీదకి వెళ్ళి మనం చూడొచ్చు, అలసిపోతాం ఎక్కలేక, దారి కూడా లేదు దానికి. కొండ కరిగిపోయింది. ఆ ప్రభావాన్ని, ఆ మహిమను దైవజనుడు తట్టుకొని ఓర్చుకొని సంఘానికి తన ద్వారా, అంటే దాన్ని ఏమంటారంటే మధ్యలో ఉంటుందే అడాప్టర్, డైరెక్ట్గా ప్లగ్లో వైర్లు పెట్టామనుకో ఫీజు కొట్టేస్తుంది. దానికి అడాప్టర్ ఉందనుకో ఎంత పవర్ వచ్చినా అడాప్టర్ కంట్రోల్ చేసుకొని కావాల్సినంత పవరే బయటికి పంపేస్తుంది. దైవజనుడు అంటే అది. ఆమేన్. అందుకే ఆ గుడారంలోకి వచ్చిన నీవు ఆయన కృపాసనం దగ్గర ఆయన సహాయం తీసుకొని దైవజనుడితో సహవాసం కలిగి ప్రార్థనలో ఎడతెగక నువ్వు ఉంటే ఖచ్చితంగా నువ్వు జయించడానికి దైవజనుడి సహాయం ఉపయోగపడుతుంది. ఆమేన్. గుడారంలో సాక్షాత్తు దేవుడు ఉంటాడు. ఆయన నిన్ను క్షమిస్తాడు. జయించడానికి నీ పాపం అడ్డుపడితే, జయించడానికి నీ అపరాధం అడ్డుపడితే, నీ అయోగ్యత అడ్డుపడితే, ఒకవేళ నీ పితరుల నుంచి వచ్చిన శాపం అడ్డుకుంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆ క్షమాపణ వలన నీకు జయ జీవితం కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. అంటే నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. పక్షవాతము కలిగిన వాడు ఒకడు, వాడికి ఎన్నో ట్రీట్మెంట్ చేశాడు. కేరళ తీసుకెళ్ళి ఆయుర్వేదం మందులు ఇప్పించారో ఇంకా ఏమేం చేశారో తెలియదు. వాడి పక్షవాతం పోలేదు. పక్షవాతం ట్రీట్మెంట్ చేస్తారా చేయరా? చేస్తారు. కానీ వాడి పోట్ల చివరికి అర్థమైంది, వరే ఇది పోయేది కాదురా, యేసుప్రభు దగ్గరికి తీసుకెళ్దాం, వీడు బాగవుతాడు అని. వాడిని తీసుకొని ఆ ఇంట్లో పెంకులు తీసి ఆ పై నుంచి కిందకు దించారు యేసుప్రభు మధ్యలోకి. అప్పుడు యేసుప్రభు ఏం చేయాలి? వెళ్ళి నూనె పోసి ప్రార్థన చేసి స్వస్థపరిచి ఆమెనని చెప్పాలి. కానీ ఏమన్నాడు? వాని వైపు చూసి నీ పాపము క్షమించబడదు, నీ పరుపు ఎత్తుకొనిపో అన్నాడు. ఎప్పుడైతే పాపములు క్షమించబడ్డాయో వాడి రోగంలో నుంచి వాడికి జయం వచ్చింది. హల్లెలూయా. అంతే. నీ జయ జీవితానికి నీ పాపం అడ్డుగా ఉంటుందేమో, దానికి క్షమాపణ ఎక్కడ కలుగుతుంది? పుష్కరాల్లో కలగదు. అన్నదానం, భూదానం, గోదానం, వస్త్రదానం, ఆ దానాలు ఈ దానాలు కలగదు. ఎక్కడ కలుగుతుంది? పాపములు క్షమించే పరిశుద్ధుడి దగ్గర మాత్రమే కలుగుతుంది. అందుకనే నువ్వు గుడారంలోకి రావాలి. నీ పాపాన్ని క్షమాపణ కలుగు చేసుకోవాలి. ఆయన మనల్ని ఎలా క్షమించాడో మనం కూడా ఇతరుల్ని క్షమించాలి. ఇక ఎప్పుడు మనసులో పెట్టుకొని సాధించకూడదు. భార్య మీద భర్త, భర్త మీద భార్య, పిల్లల మీద తల్లిదండ్రులు, తల్లిదండ్రుల మీద పిల్లలు, బంధువుల మీద, స్నేహితుల మీద, సేవకుల మీద, అధికారుల మీద సాధించకూడదు. నీ కోపం వచ్చింది, బాధ వేసింది, ఆవేశం వచ్చిందా, ఆ సాయంకాలానికే సమాధి అయిపోవాలి మొత్తం. మరలా రేపు నూతనం అవ్వాలి యేసునామాలు. నీవే క్షమించకపోతే ప్రభు నిన్ను క్షమించడు. కనుక భూమి మీద మనకు శత్రువే ఉండడు. జై జీవితమే యేసునామాలో. స్టెఫన్ యేసుప్రభుని సిలువ వేస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడు? వీరేమి చేయుచున్నారో ఎరుగరు, క్షమించమన్నాడు. స్టెఫన్ని రాళ్ళతో కొట్టి చంపేస్తున్నప్పుడు స్టెఫన్ ఏమన్నాడు? ప్రభు వీరిని క్షమించమన్నాడు. మనల్ని ఏమన్నా అటు కొడుతున్నారా అంటే ఒక మాటేగా, క్షమించేద్దాం. క్షమించడం వల్ల సింహాసనానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. కాబట్టి ఈ అనుభవాలు మన జీవితంలో ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏది జయించాలనుకున్నామో దాన్ని జయించడానికి కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని వాక్యం గుండెలో పెట్టుకోండి, గుడారంలో ఉండండి, సేవకుడితో సహవాసంలో ఉండండి, మీ ఇరుగు పొరుగు వారిని క్షమించండి. అప్పుడు మీరు జయించగలుగుతారు. ఆమెన్. ఇది ఈనాటితో ఈ సింహాసనాన్ని గురించినటువంటి వాగ్దాన వివరణ ముగించబడిందని మీరు అనుకుంటున్నారేమో. అవ్వలేదు. ఎందుకంటే అసహ్యమైనవి 6 గలవు, 7 గలవు. మరి సింహాసనానికి సొలొమోను ఎన్ని మెట్లు పెట్టాడు? 7. మరి ఒక్కొక్క మెట్టు ఎక్కియాలిగా మిమ్మల్ని. ప్రభు చిత్తమైతే రేపటి నుంచి 7 మెట్లు ఎక్కిస్తా. ఒక్కొక్క వారం ఒక్కొక్క మెట్టు. ఎవరైనా ఒక వారం ఒక మెట్టు రాలేదనుకో, మీరు ఆ మెట్టు కాడ ఆగిపోతారు. అందుకని ముందే చెప్తున్నా, రేపటి నుంచి ఈ సింహాసనానికి 7 మెట్లు ఉన్నాయంట. ఎలా ఉన్నాయో ఏమున్నాయో ఫ్లెక్సీ వేపిస్తా. ఈ ఫ్లెక్సీ ఉన్నది రేపు.
వచ్చే వారానికి ఫ్లెక్సీ మారిపోయిద్ది. 7 మెట్లతో ఉన్న సింహాసనం, సొలొమోను సింహాసనాన్ని తీసుకొస్తా ఇక్కడికి. దాన్ని మీకు ఒక్కొక్క మెట్టు ఎలా ఎక్కాలో చెప్తా. ప్రభు చిత్తమైతే 7 మెట్లు 2 వారాల్లో చెప్తా. కుదరలేదనుకో 7 మెట్లు ఒకే వారం చెప్తా. అది కూడా కుదరలేదనుకో 7 మెట్లు 7 వారాలు చెప్తా. ఇది బాగుందంటవా? ఇది బాగుంది. ఓకే, ప్రభు చిత్తమైతే 7 మెట్లు 7 వారాలు ఎక్కువ వేస్తున్నాం వాళ్ళు. ఆమెన్. ఎట్టకేలకు సింహాసనం మిమ్మల్ని ఎక్కియాలంతే. మీరు గెలవాలి ఈ సంవత్సరం. నిజంగా కొంతమంది కొన్ని సాక్ష్యాలు ఇప్పుడే చెప్తున్నారు నాకు, అన్నయ్య ఈ సంవత్సరం దేవుడు మేలు చేస్తున్నాడు, వాగ్దానం నెరవేరుస్తున్నాడు అని చెప్తున్నాడు. నాకు చాలా తృప్తిగా ఉంది. మనం అందరం ఆ సింహాసనం మీదకి వెళ్తే ప్రపంచంలో విశ్వంలో ఉన్న సంఘాలన్నీ మన ఎదుట బాగా గెలిచిన సంఘం అంటే హల్లెలూయా, గెలిచిన సంఘంరా అన్నప్పుడు కాలర్ లేదు, కానీ అట్టుంటుంది మన బాధ, మన విశ్వాసం. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను ప్రభు మహిమ మధ్యలో ఉండి నలుగుతూ మీతో పంచుకుంటున్నా. ఈ వాక్యాన్ని మీ గుండెల్లో పెట్టుకోండి. మీరు విని వదిలేయొద్దు. ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. ఇంకా మీకు సమయం ఉంటే ఈ యూట్యూబ్లో పెడుతున్నారుగా, ఇంకొకసారి రివిజన్ చేసుకోండి. రెండోసారి కూడా వినండి. దేవుడు మీతో ఇంకా లోతుగా మాట్లాడతాడు. దేవునికి దగ్గరగా బ్రతుకుదాం. పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం, జయ జీవితంతో మనము దేవుని ఎదుర్కొందుము గాక.